సభాయ నమః శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు కర్కాటక లగ్నం రాజయోగం గురించి విశ్లేషిస్తూ అందులో మహాపురుషుడు మన శ్రీరామచంద్రుల వారిది చక్రం చూస్తున్నాం. మరీ అంత డెప్త్ కాకుండా లైట్గా జస్ట్ ఓవరాల్గా ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఆ పునర్వసులో పుట్టాడు అంటే గురు మహాదశ. గురు మహాదశ అంటే చివరి 4 అంటే 3 years, ఎందుకంటే 16 ఏళ్ళు గురుడు. 16 ఏళ్లలో పునర్వసు 3 పదాలకి 3, 4, 12 తీసేస్తే చివరి 4వ పదం 4. తర్వాత శని మహాదశ 19 అంటే 23 ఏళ్ళు. మీ అందరికీ తెలుసు అది 12వ ఏట వివాహం అక్కడ ఉండటం. తర్వాత ఈ శని మహాదశ వల్ల మీరు 14 ఏళ్ళు వనవాసం, మరి అష్టమాధిపతి శని ఉచ్ఛలో ఉండటం, రాజ్యాన్ని చూడటం. అంటే రాజ్యాన్ని శని చూస్తే చూసారా, ఆయన ఈజీగా రాజ్యం వద్దనుకునే అంత హయ్యెస్ట్ మెంటాలిటీ అంత శని ఇవ్వగలుగుతాడు. శని ఏదైనా ఎవర్షణం చేయగలడు, త్యాగం చేయగలడు. శనికున్న మహానుభావుల లక్షణాలలో శని హైలీ పేషెంట్ అన్నీ ఉంటాయి. అలాగే ఏదైనా సరే త్యాగం చేయగలడు. త్యాగం చేయగలిగిన లక్షణం ఉన్నది శని. అది చూడండి ఎన్ని వచ్చాయి. ఇప్పుడు అంటే శని లగ్నాన్ని చూశాడు అంటే ఉన్న ప్లేస్ నుంచి ఒక్క సెకండ్లో అడుగులకు వెళ్ళిపోయే మెంటాలిటీ ఆయన సొంతంగా తెచ్చుకోవడం. ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు, ఉపయోగం లేదు. అంటే వీళ్ళిద్దరూ పేరు తేవడానికి తర్వాత ఉపయోగపడతారు. కానీ ఈ శని దృష్టి, శని రాజ్యాన్ని చూడటం, ఈ ప్రయాణ స్థానం రవి భోజన స్థానాన్ని చూడటం, ఇది కీర్తి ప్రతిష్ఠుడు రవి. చూసారా ఆచంద్ర తారార్కం ఆ కీర్తి ఉండిపోయేలాగా ఈ శని ఉచ్ఛ అంతలా తీసుకొచ్చాడు. అంతటి సహనం మనకు ఉండదు. అదే అనుకుంటే జాగ్రత్తగా చూడాలి. అంటే ఇప్పుడు మీరు ఒక ఉచ్ఛ ఒక గ్రహం గురించి మాట్లాడితే అతను ఉన్న పోర్ట్ఫోలియోలు, అతనికి ఉన్న స్థితి, అతను ఏ ప్లేస్ చూస్తున్నాడు అనే దాన్ని బట్టి మనకి పొజిషన్ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది. అంటే ఒక ఉచ్చ గ్రహాన్ని మీరు కావాలనుకున్నా ఉండాలనుకున్నా అంత హయ్యెస్ట్ మెంటాలిటీస్తో ఉన్నటువంటి కూడా, ఎందుకంటే ఉచ్చానుగానే హయ్యెస్ట్, అవన్నీ కూడా మీరు భరించి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అంటే అంత గొప్ప గొప్ప వాళ్ళ చక్రంలో మనకి వెళ్ళాటవన్నీ గోచరం అవుతాయి. ఇప్పుడు మీరు చూడండి సప్తమంలో కుజుడు. మీకు కుజు దోషాల్లో 2, 4, 7, 8, 12 అవి కూడా చూసాం. అయితే ఈ కుజుడు ఇక్కడ ఉచ్చ కుజుడు. ఉచ్చ కుజుడు కుజు దోషమా కాదా అంటే ఇక్కడి నుంచి 7వ స్థానం. దీన్ని మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారు? అది ఉందంటారా లేదంటారా? అంటే నేనేం చెప్తాను, మరి దూరంగా సెపరేషన్ ఒక 5-6 నెలలు ఉండవలసి వచ్చింది, ఏడాది దగ్గర దాకా శ్రీలంకలో. ఇది పాజిటివ్. అంటే వాళ్ళిద్దరు మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంది, ఎవరు కూడా విరోధంగా లేరు, చాలా ఆప్యాయత ప్రేమగా ఉండి దైవం ద్వారా వాళ్ళు విడిపోవాల్సి వచ్చింది. సో ఇది పాజిటివ్. అంటే కుజుడు ఎంతసేపు క్లాష్ తీసుకొస్తాడు. సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమం ద్వారా క్లాష్ వస్తుంది. అది ఆయనకి యుద్ధంలో వెళ్ళి సాధించుకుని రావటం ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. అంటే ఒక్కొక్క సిమ్టమ్ ఎలా అలా వచ్చిందో అంతటి మహానుభావులకు కూడా ఈ ప్లానెట్స్ ద్వారానే, అంటే మానవ జీవితంలో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి మనం ఈ గ్రహాల యొక్క ఫలితాలు ఉంటాయని అనుకున్నాం కాబట్టి ఇలా ప్రతి భావంలోనూ మనకి కనబడుతుంది. అంటే ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే ఇంకోలా ఆలోచన. ఇప్పుడు ఇక్కడ షష్టాధిపతి గురుడు ఉచ్చ. షష్టాధిపతి ఎవరు? భాగ్యాన్ని. అంటే ఒక విధంగా షష్టం అంటే శత్రువులో రుణస్థానం, బాధలు కోపం తీసుకొచ్చి కాదు, ఇవన్నీ ఇచ్చేదే భాగ్యస్థానం. 2
ఒకటే. అలాగే సప్తమాధిపతి అష్టమాధిపతి అంటే ఇక్కడ అది మీరు ఎలా ఆలోచిస్తారు అనేది మీరు ఆలోచించుకోండి. ఈ దేవుడి గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒకటే, మనకి ఆలోచించేటప్పుడు ఎలా చూపిస్తాయి కనబడతాయి అనేదే చూడండి. షష్టాధిపతి భాగ్యం ఇక్కడ లగ్నంలో ఉండటం ఈ విధంగా అలా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం కర్కాటక లగ్న జాతకుల్ని ఇలా చూసాం. ఇప్పుడు ఈ కర్కాటక అంటే విక్రమంలో రాహు ఎక్కడైనా చాలా పవర్ఫుల్. విక్రమం అంటేనే చాలా ధైర్యం. సహోదర స్థానం, సహోదరులు చూడండి ఆయనకి 3 ఉన్నారు. అవన్నీ మనం ఈ రాహు వల్ల మనకి కనబడుతుంది. ఇప్పుడు ఈ కర్కాటక లగ్న జాతకుల్లో ఈ ఒక్కటి చెప్పి చూద్దాం. ఈ మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లో చాలా మంది కర్కాటక లగ్నంలో పుట్టారు. అంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా ఓన్లీ కర్కాటక లగ్నంలో పుట్టారు. మిగిలిన కాంబినేషన్ లగ్నంలో గురుడు ఇచ్చుతూ ఉన్నారు. ఒక విపి సింగ్ కూడా కర్కాటక లగ్నంలో గురుడు ఇచ్చారు. ఇవన్నీ ఇలా ఉన్నాయి. అంటే మనకి అంత ఒక మంచి ఎలివేటెడ్ పొజిషన్లోకి ఆ ఇవ్వటానికి ఇచ్చే యోగాలు మనకి అంత కేంద్ర రాజయోగాల్లో మనకి ఈ విధంగా వస్తాయి. అంటే ఇప్పుడు అందుకని కర్కాటక లగ్నం చాలా మంది కర్కాటక లగ్నంలో యోగ జాతకులు పుట్టారు. చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఏదైనా చాలా మందిలో ఉన్న వాళ్ళలో కర్కాటక లగ్నంలో మనకి ఎక్కువ ప్రామినెంట్గా కనబడతారు. అలాగే అన్ని లగ్నాలు ఉన్నారు. ఈ విధంగా మనం రాజయోగాలు మనం చూడాలి. ఇవాళ మనం శ్రీరామచంద్రమూర్తిది కర్కాటక లగ్నం ఎలా ఉన్నాయో చూసుకున్నారు. కాబట్టి మీకు మీరు నేర్చుకుంటూ ఆ ప్లానెట్ ఒక్కొక్క ప్లానెట్ని ఆయన ఎలా ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకుని చూద్దరు. కానీ జై శ్రీరామ్.